దేవుడు ఈ సహవాసాన్ని మనకిచ్చి ఆ, దాదాపు కరోనా సమయం నుంచి ఆ సమయంలో ఈ సహవాసాన్ని మనం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి దేవుడు తన మహాకృపను బట్టి ఇంతవరకు ఈ సహవాసాన్ని దేవుడు మనకు మనల్ని నడిపిస్తూ వస్తా ఉన్నారు. ఆ మాటే నాకు సహవాసము, ఫెలోషిప్ అనే మాట పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంది. మరి నరసింహ షెడ్యూల్ పెట్టిన తర్వాత ఆల్రెడీ జయకుమార్ అన్న తర్వాత యేసరత్నం వాళ్ళిద్దరూ తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు నేను తీసుకోవాల్సి ఉంది. అప్పటి నుంచి ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుడు మరి సహవాసం గురించిన విషయాలే పంచుకోవాలని తలంపు ఇస్తా ఉన్నారు. దీనికోసమై మరి ఆ ఏ ఏ భాగం ధ్యానం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ నేను ఆ, ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఫెలోషిప్ రిలేటెడ్గా ఆ మరి నేను ఆయా కాన్ఫరెన్స్లో విన్నదైతేనేమి, నా వ్యక్తిగత ధ్యానములనైతేనేమి మరి గమనించినప్పుడు ఆ మొదటి యోహాను పత్రికని ధ్యానం చేయాలనే తలంపుతో ఈరోజు నేను మరి మొదటి యోహాను పత్రికని మనము ఆ, సహవాసానికి అవసరమైన రీతిగా ఆ పత్రికని ఆ, ధ్యానం చేయడానికి మనము ముందుకు కొనసాగుతాం. సమయంలో మరి ఆ, వీలున్నంత వరకు మరి మొదటి యోహాను పత్రికని ఆ, బైబిల్ అందుబాటులో ఉంటే మీరు బైబిల్స్ ఆ, ఓపెన్ చేసి పెట్టండి. లేదా ఒకవేళ మీ మొబైల్స్లో మీరు బైబిల్ చూస్తూ ఉంటే మరి మొదటి యోహాను పత్రికని మనము ధ్యానం చేసుకుందాం. సమయంలో మరి ఈ ఈ యొక్క మొదటి యోహాను పత్రికలో ప్రాముఖ్యంగా ఆ, ఒక వచనాన్ని మనము చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా ఒకరు చదువుతారా? అన్న ఓకే అన్న మొదటి అన్న ఓకే యోహాను 4. అన్న 4:17. 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఆ, మనము కూడా ఆ, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ మెన్. ఈ యొక్క మొదటి యోహాను పత్రిక ఇవ్వబడ్డ టైటిల్ ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ మెన్. సహవాసంలో తోటి దేవునితో సహవాసము, తోటి వారితో సహవాసం, దేవుని ప్రజలతో దేవుని బిడ్డలతో సహవాసం గురించిన ధ్యానాన్ని ఈరోజు మనము కలిగి ఉంటాం. మనందరికీ తెలుసు, యోహాన్ గారు ఈ పత్రిక రాశారు. ఈ ఈ ఈ పత్రిక మరి యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను ఈ పత్రికని రాసినట్టు మనందరికీ తెలుసు.
మనము గమనించినట్టయితే ఈ యోహాన్ గారు ఈ పత్రిక ఎఫెసీ పట్టణం నుంచి వ్రాసినట్టు మరి వ్యాఖ్యానకర్తలు తెలియజేస్తా ఉన్నారు. ఈ పత్రిక రాసే సమయానికి యోహాన్ గారు నిండు వృద్ధాప్యంలో ఉన్నాడంట. దాదాపు ఆయన వయసు ఆ సమయానికి 103 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పి ఒక భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తలులందరిలో ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఈ యోహాన్ గారు ఒక్కడే. అంత మాత్రమే కాదు, కానీ హతసాక్షి కానివాడు కూడా ఈ యోహాన్ గారు సాధారణ మరణం పొందినవాడు ఈ యోహాన్ ఒక్కడే. వాస్తవానికి ఈయనని కూడా చెప్తా ఉంటారు, సలసల కాగే నూనెలో వేసినప్పటికీ కూడా ఈయన చనిపోలేదు. ఆ తర్వాత ఇంకొకరి కాలంలో ఈయనని పద్మాస్ ద్వీపంలో అక్కడికి పంపించినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఆయన పేరు గుర్తు రావట్లేదు, పంపించిన ఆయన చనిపోయిన తర్వాత తిరిగి యథావిధిగా ఆయన ఎఫెసు పట్టణానికి తిరిగి రావటము, ఆ ఎఫెసు పట్టణంలో నుండే ఈయన ఈ 3 పత్రికలు రాసినట్టు వ్యాఖ్యానకర్తలు తెలియజేస్తా ఉన్నారు. కనుక మరి యోహాను యేసు చేత ప్రేమించబడ్డ శిష్యుడు. ఈయన అంత మాత్రమే కాదు, యెరూషలేము ఆదిమ సంఘమునకు మూల స్తంభాలుగా ఉన్న వాళ్ళలో యోహాన్ గారు కూడా ఒకరంట. ఈయన కూడా ముఖ్యుడు. డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఈయన మరి పద్మాస్ ద్వీపంలో వేయబడ్డాడు. అక్కడే ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను అక్కడ పొందిన వాడిగా ఉంటాడు. ఇది యోహాన్ గారి గురించిన ఇంట్రడక్షన్. అయితే ఎందుకు ఈ పత్రికను రాస్తా ఉన్నారు? యోహాన్ గారు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నారు మనము గమనించినట్టయితే, దాదాపు మీరు అందరూ కూడా ఎన్నోసార్లు చదివింటారు ఈ పత్రికను కూడా. దయచేసి నాకు కూడా సహాయం చేయండి. మీకు అంటే నేను అందుకే ఆరంభంలో చెప్పాను, ఈ పుస్తకంలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం కూడా ఒక్కొక్క పర్పస్తో రాయబడ్డ అధ్యాయాలు ఇవి. కనుక మొట్టమొదటిగా ఏంటంటే, ఈ పత్రిక ఎందుకు రాశారు అని కనుక మనం గమనించినట్టయితే, మీరు బైబిల్ చూస్తూ ఉండండి. మొట్టమొదటిగా ఫెలోషిప్ అనే మాటతో ఈ యొక్క పత్రికను ధ్యానం చేస్తాము. కనుకనే ఫస్ట్ రీజన్ ఏంటంటే, అట్లీస్ట్ కొన్ని రీజన్స్ మనం చూద్దాం. మొదటి రీజను చూడండి, ఇదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. థ్యాంక్ యూ. కాబట్టి ఈ పత్రిక యోహాన్ గారు సహవాసం మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తూ ఈ పత్రికని ఆయన రాస్తా ఉన్నాడు. కాబట్టి ఈ పత్రిక రాయటానికి గల రీజన్స్, యోహాన్ గారు తెలియజేస్తున్న రీజన్స్ మనం చూసినట్టయితే, మొట్టమొదటిది ఫెలోషిప్ కోసం. నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డల సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నవాడుగా ఉంటా ఉన్నాడు. ఇది నాల్లో మనం మన సహవాసం గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఆరంభంలో ప్రారంభించబడిన ఈ యొక్క
సంఖ్య ఈనాడు లేదు. ఈ మధ్య కాలంలో జయకుమార్ అన్న కూడా తన వేదన్ని మరి రాస్తూ వచ్చాడు. సహవాసంలో కనీసం సమయం మీరు కేటాయించండి అని చెప్తూ. వీటిని కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు సహవాసము ఆవశ్యకతని కొంత మనము గుర్తిరిగితే బాగుంటది అన్న ఉద్దేశంతో ఈ దినము ఈ యొక్క ధ్యానాన్ని చేయటం జరుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ పత్రిక రాయడానికి మొట్టమొదటిది మరి సహవాసం, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండటానికి. రెండవదిగా మనం చూసినట్టయితే అక్కడే 4వ వచనంలో రాయబడి ఉంది. 4వ వచనము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చదువుతారా ఎవరన్నా? మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. సహవాసం కలగడానికి, సంతోషం కలగటానికి, ఆ సంతోషము పరిపూర్ణమవడానికి ఈ సంగతులు ఈ ఈ యొక్క మాటలు ఈ పత్రికని రాస్తున్నట్టు మనం చూస్తాం. కాబట్టి ఈ ఈ 3-4 వచనాల్లో చూస్తే సహవాసంలో ఉన్న సంతోషం పరిపూర్ణమవుటకు ఈ పత్రిక రాస్తున్నాడని చెప్పి ఒక్క మాటలో మనం చెప్పగలం. సహవాసంలో ఉన్న సంతోషం. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఫెలోషిప్ ఎంత ఇంపార్టెంటో మరి యోహాన్ గారు ఈ పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా మనము క్షమించండి, మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఓకే, కంటిన్యూ చేస్తున్నాను. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందన్న. ఓకే తమ్ముడు. సో యోహాన్ గారి పత్రిక ఈ పత్రిక రాయడానికి గల కారణము మరి దేవుని బిడ్డల యొక్క సహవాసము ఎంత ఆవశ్యకత ఉందో, ఒకరితో ఒకరు ఏ విధంగా సహవాసంలో ఉండాలో చెప్తున్నాడు. సహవాసంలో సంతోషం పరిపూర్ణం అవటానికి ఈ పత్రిక రాస్తున్నట్టు మనము చూస్తాము. ఇంకా మనం చూసినట్టయితే చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం. 2వ అధ్యాయం మొదటి వచనం ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడో మనం చూసినట్టయితే 2వ అధ్యాయం మొదటి వచనము. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మై లిటిల్ చిల్డ్రన్, దీస్ థింగ్స్ రైట్ అంటు యు దట్ యు సిన్ నాట్, అండ్ ఇఫ్ ఎనీ మ్యాన్ సిన్ వీ హ్యావ్ అన్ అడ్వకేట్ విత్ ద ఫాదర్, జీసస్ క్రైస్ట్ ద రైచియస్. రెండవదిగా యోహాన్ గారి పత్రిక ఎందుకు రాస్తున్నాడంటే, నా చిన్నపిల్లారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు రాయొచ్చు. నిజంగా ఈయన చాలా పెద్ద ఆయన, వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి దాదాపు ఆయనంత వయస్సు ఆనాడు ఆయా సంఘాల్లో ఎవరికి లేదేమో. అందుని బట్టే నా చిన్నపిల్లలారా అని అంటా ఉన్నాడు. ఎంతో మరి తన సొంత బిడ్డలకు చెప్పినట్టు, తన బిడ్డలకి నేర్పించినట్లు ఈ ఈ పత్రిక ద్వారా సహవాసం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తా ఉన్నాడు. మీరు పాపం చేయకుండా ఉండడానికి ఈ సంగతులు మీకు రాస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. గుర్తిద్దాం, సహవాసం కలగడానికి ఆ సహవాసము మరి సహవాసంలో సంతోషం పరిపూర్ణం అవడానికి రాస్తా ఉన్నాడు. మరి మూడవదిగా పాపం చేయకుండా ఉండడానికి రాస్తా ఉన్నాడు. అవును, మనకు మనం వివరంగా చూసినట్టయితే ఎన్నో రీతిలుగా మరి పడిపోకుండా ఉండడానికి, ఆత్మీయంగా ఉజ్జింపబడడానికి ఎంతగా సహవాసం అవసరమో
మరి మనకు తెలుసు. అందుకనే నా చిన్నపిల్లల పాపం చేయకుండా ఉండడానికి ఈ సంగతులు రాస్తున్నానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకా మనము చూసినట్టయితే ఎందుకు ఈ పత్రిక రాయబడిందంటే చూడండి, మనము ఆ ఇదే 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2:18, 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా ఉమ్, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి ఉమ్, వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును ఉమ్, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ ఉమ్. అని దీని చేత తెలుసుకుంటున్నాం. ఆ అసత్య బోధల నుంచి ఆ ఆ తప్పించడానికి సహవాసం యొక్క ఆవశ్యకతని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అసత్య బోధలకు దూరంగా ఉండాలి. కనుక మరి ఈ పత్రిక ఎందుకు రాయబడ్డదో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అసత్య బోధలకు, ఫాల్స్ టీచర్స్ కి మరి ఆ నిజంగా అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి మనము ఈ అసత్య బోధలకు దూరంగా ఉండటానికి ఈయన ఇక్కడ ఈ మాటలు రాస్తా ఉన్నట్టు మనము చూస్తా ఉన్నాం. తర్వాత మనము ఇంకా చూసినట్టయితే 5వ అధ్యాయం 13వ వచనం, 5:13, 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని అన్న కుమారుని ఓకే. నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. 5:13 అది కాదు బ్రదర్, 5:13 దేవుని అది కాదు 5:13 అన్న. అదే అన్న. ఐదు అదే అదే పదమూడు ఆయనను ఉం. బట్టి మనకు కలిగిన ధైర్యమైన మనకు అది కదన్న. 1 కాదు యోహాను కాదు 5. 5:13 ఓకే. దేవుని కుమారుని నామందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. అనగా ఇక్కడ ఈ వచనంలో 2 విషయాలు మనము చూస్తా ఉన్నాం. ఎందుకు రాస్తున్నా అంటే దేవుని నామముందు విశ్వాసం ఉంచిన వారుగా ఆ ఇంకా దేవుని యొక్క దేవునిలో మన విశ్వాసం అభివృద్ధి పొందించుకోవడానికి, అంత మాత్రమే కాదు మనకు నిత్య జీవం ఉందన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ఇక్కడ రాస్తున్నట్టు మనము గమనించాలి. కాబట్టి ఆ దాదాపు 7 విధాలైన రీజన్స్ మనము ఇక్కడ చూసాం. ఎందుకు ఈ పత్రిక యోహాన్ గారు రాస్తున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం. ఫెలోషిప్ కొరకు, మరి జాయ్ సంతోషం కోసం, తర్వాత పాపం చేయకుండా ఉండడం కోసం, అబద్ధ బోధకుల నుంచి జాగ్రత్తగా ఉండటానికి, ఆ దేవుని యందు విశ్వాసం అభివృద్ధి పొందించుకోవడానికి, అంత మాత్రమే కాదు నిత్య జీవం మనకు ఉందని తెలియజేయడానికి ఈ మాటలు మనకు తెలియజేయబడతాయి. కనుక మరి సహవాసం యొక్క ఆవశ్యకతను ఈ యొక్క పుస్తకం ద్వారా మనము గుర్తెరుగుతా ఉన్నాం. అయితే ఈ సమయంలో మనము ఒక్కసారి ఈ 4వ అధ్యాయం 17వ వచనాన్ని ఆరంభంలో నేను చదివాను. ఒక్కసారి 17వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాము. కొన్ని విషయాలు ఈ ఈ వచనం ద్వారా మనము తెలుసుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. ఒక్క నిమిషం ఇక్కడ మనము ఆగుదాము. మన ప్యాటర్న్ బైబిల్ స్టడీ ఏదో ప్రసంగం లాగా వెళ్ళటం కాకుండా మనము మన 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 దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుతాం. ఇక్కడ ఒక ఒక
ఓబ్లేష్ అన్న. ఆ. ఇక 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనాన్ని కొంత మనము ఆలోచించేద్దాం. ఇక్కడ మనము గమనించినట్టయితే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉండాలి అని చెప్పని ఇక్కడ ఆ రాయబడి ఉంది కదా. మరి యేసు ప్రభువు కలిగిన మనము ఎలా ఉండాలని ఇక్కడ యోహాన్ గారి యొక్క ఉద్దేశమే ఉంటా ఉంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమే ఉండాలి. ఈ దినాల్లో మరి ఈ యొక్క శ్రమల దినాలు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ దినాల్లో బాగా ధ్యానం చేసి ఉంటారు. క్రీస్తు ఎలా ఉన్నాడు ఈ లోకంలో, మరి మనం కూడా అట్టి వారమై ఉన్నాము అని చెప్పి ఈయన గ్రాంటెడ్గా చెప్తా ఉన్నాడు. కొన్ని విషయాలు ఏమైనా జ్ఞాపకానికి తెచ్చుకుందామా? మన క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా ఉన్నాడో మనము అలా ఉండవలసిన వాళ్ళం. దయచేసి మరి ఇక్కడ గ్రూప్లో ఎంతమంది ఉన్నాము? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్. ఆయనలాగా ఆయన ఎట్టివాడో మనం అట్టివారమై ఉండాలని ఇక్కడ తెలియజేయబడిన ఈ మాటని లోకంలో అట్టివారమై ఉన్నామా? చూద్దామా? క్రీస్తుని కలిగిన క్రైస్తవులు క్రీస్తు వలె ఉండాలి అని మనము క్రీస్తు వలె ఉండాలి అని చెప్పి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకా క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండని ఫిలిప్పీ పత్రికలో అంటాడు. కొన్న జ్ఞాపకం చేసుకున్నావా? క్రీస్తు ఎట్టివాడో మనం అట్టివారమై ఉన్నామా? ఏ విషయాల్లో మన ప్రభువుతో మనము మన ప్రభు నుంచి మనము అలాంటి వారంగా ఉండడానికి ఎన్నో మెసేజ్ వినింటాం, ఎన్నో మాటలు, అంటే 100% అన్నీ మనము కలిగి ఉండకపోయినా కొన్నన్నా మన జ్ఞాపకానికి తెచ్చుకుందామా? ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? అన్న వినిపిస్తుంది అనిల్. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఉన్నావా లేదా? బ్రదర్ అన్నా, ఏంటన్నా వినిపిస్తుందన్న మీ వాయిస్? ఓబ్లేషన్కి మళ్ళీ ఏదన్నా కాల్ వచ్చింది సంథింగ్, మళ్ళా వస్తారన్న. అనిల్ బ్రదర్, అదే అన్నకి ఏదో కాల్ వచ్చింది సంథింగ్, మళ్ళా ఓకే. అన్మ్యూట్ చేస్తారు, వెయిట్ చేద్దాం. వచ్చారు. అనిల్ అనిల్ అన్న కంటిన్యూ చేయండి అన్న. అదే చెప్పు తమ్ముడు, ఏమన్నా షేర్ చేసుకుంటారా? ప్రభు ఎట్టివాడై ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, మరి ఈ లోకంలో అట్టి వారమే ఉన్నాము అన్న మాటని కొంత ఆలోచించేద్దామని నేను ఆశపడతా ఉన్నాను. ఏమైనా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నామా?
అవునన్నా. అంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చాలా అంటే చాలా విషయాల్లో మనకి ఒక మంచి మాదిరిని ఉంచిపోయారు. ఎస్. దాంట్లో ఒకటి షేర్ చేస్తాను. అదేంటంటే భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ, తన తండ్రి యొక్క ఆ మాటకు అవిధేయుడిగా ఎక్కడా కూడా కనిపించదు అనమాట. ప్రతి మాటకు కూడా ప్రభు విధేయత చూపించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం నేను భూమి మీదకి వచ్చాను అంటాడు. తండ్రి పని కాకుండా ఎస్. నాకు ఇంకోటి లేదా అని అంటాడు. సో ఆ పనిని అంతం వరకు కూడా తుదముట్టించి కలువరి శిలువలో సమాప్తమైంది అని చెప్పే వరకు కూడా ఒక్క మాట కూడా తండ్రి చిత్తాన్ని ఆ నెరవేర్చకుండా లేడనమాట. సో అది ఒక బెస్ట్ రోల్ మోడల్ మనకు కూడా. మనం కూడా మన ప్రభువుకి మనం ఆ విధంగా ఆ, విధేయులంగా ఉండాలనే ఆ, విషయాన్ని మనకి ప్రభు నేర్పిస్తా ఉన్నారు. ఎస్ అన్న. ఎస్. ఎస్. ఎస్ తమ్ముడు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చక్కటి ఆ, నిన్న ఆ, గు- ఇది గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను తీసుకున్న 6వ మాట సమాప్తమైందనే మాట మాట్లాడుతూ ఇదే విషయాలు జ్ఞాపకం చేశాను తమ్ముడు. నిజంగా ప్రభువు ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని ఆ ఆ ఆ పని మీదనే ఆయన ఉన్నట్టు 12 సంవత్సరాల వయసులోనే ఆయన దేవాలయంలో మరి అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయంతో ఆ ఆ తర్కం తర్కంలో ఉన్నట్టు అప్పుడే తల్లిదండ్రులు వచ్చి అడిగితే నేను నా తండ్రి పని మీద ఉన్నా నేను చెప్పిన మాట అక్కడ అన్నట్టు కూడా మనం చూడగలం. తమ్ముడు చక్కటి మాట. అది పరిపూర్ణం చేశాడు, సంపూర్తి చేశాడు అనే విషయాన్ని కూడా ధ్యానం చేయటం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా విషయాలు షేర్ చేస్తారా? క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు మరి ఎలా ఉండాలి? ఆయన ఎలా ఉన్నాడు? మనం కూడా అలా ఉండవలసిన వారంగా ఉన్నాం. యోహాన్ గారికి ఎంతో కాన్ఫిడెంట్, అలా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. మరి అనిల్ జ్ఞాపకం చేశాడు, తండ్రి చిత్తాన్ని ఆయన ఈ లోకంలో నెరవేర్చిన వాడిగా ఉంటాడు. రైట్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరా? అన్నా ఆ, మరి ఆ, ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో గాడ్స్ లవ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్. ఎస్. హూ ఎవర్ లివ్స్ ఇన్ లవ్ లివ్స్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఇన్ హిమ్. అది ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ 17వ వచనంలో వీఆర్ లైక్ హిమ్ బికాస్ ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ లైక్ హిమ్. అంటే ఈ లోకంలో మనం క్రీస్తు లాగే ఉండాలి. అంటే క్రీస్తు యొక్క హ్యుమానిటీని చూపిస్తా ఉంది ఇక్కడ. హీఈస్ గాడ్, 100% గాడ్. అదే సమయంలో హీఈస్ 100% మ్యాన్. ఆయన అంటే కొన్ని మనం ఈ ఆజ్ఞలు ఆ, వచ్చేటప్పటికి ఆ, కొన్ని కఠినమైనటువంటి ఆజ్ఞలు వచ్చేటప్పటికి ఒక కామన్ యావరేజ్ క్రిస్టియన్ అప్రోచ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వీటిని పాటించాడు, పాపం లేకుండా జీవించాడు అని చెప్పంటే బికాస్ హీఈస్ గాడ్. ఆయన దేవుడు కాబట్టి అట్లా జీవిస్తూ వచ్చాడు అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. మనం అలా జీవించడం సాధ్యం కాదు. ఎందుకంటే మనం వీఆర్ బ్యాటిలింగ్ దిస్, వీఆర్ ఫేసింగ్ దీస్ ఛాలెంజెస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ప్రభు అయితే ఆయన దేవుడిగా ఉండి వీటిని జయించాడు అనేటువంటిది కామన్ మ్యాన్ అభిప్రాయం. దాన్ని దాన్ని యోహాను అక్కడ ఆ అభిప్రాయాన్ని బ్రేక్ చేస్తూ అలా కాదు, ఆయన మాటగానే ఉండి వీటిని జయించాడు. హీ జస్ట్ లైక్ ఎస్. మనలాంటి మనలాంటి శరీరంతో జీవించాడు. మనలాగే ఆయనకి ఆకలేసింది, మనలాగే ఆయనకి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. రక్త మాంసం కలిగి జీవించాడు. సో ఇక అవన్నీ ఆ, మనకులాగే హీ ఫేస్డ్ పావర్టీ, సింపులెస్ట్ లైఫ్ జీవించాడు.
సో అన్ని ఒక మానవుడుకునేటువంటి అంత కూడా ఆయనకు ఉంటుంది. అయినప్పటికీ కూడాను హీఈస్ ఏబుల్ టు ఫుల్ఫిల్ గాడ్స్ కమాండ్స్ అనేటువంటిది ఆయన అక్కడ హీఈస్ వీఆర్ లైక్ హిమ్ అనేది ఆయన అక్కడ ఎంఫోసిస్ చేస్తాను అనుకుంటున్నాను. ఎస్ ఎస్ తమ్ముడు, చక్కగా వివరించావు. నిజమే. అంటే ఆ ఆ, అలాంటి విషయాలు, అంటే క్రీస్తుని పోలిన విషయాలు ఆ ఒకవేళ మానవరీత్యా కొన్ని మనకు సాధ్యం కాకపోయినప్పటికీ కూడా, అంటే మనం వాటిని ఆ ఆయన పోలి ఉండవలసిన వారంగా ఉన్నాము అన్న ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ మాటని ఇది ఆ, జ్ఞాపకం చేస్తున్నాను తమ్ముడు. అదే రీతిగా సహవాస విషయంలో కూడా ప్రభు భూమి మీద మరి ఆయన 100% మ్యాన్, 100% గాడ్ అయినప్పటికీ కూడా మరి తను చేయుటకు వచ్చిన పని విషయంలో తండ్రితో సహవాసాన్ని ఆయన ఎప్పుడు కూడా బ్రేక్ చేసుకున్నవాడు కాదు. ఆయన పెందల కడనే మరి ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టు మనం చూడగలం. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినవాడుగా ఉంటాం. మరి ఆ రీతిగా తండ్రి సహవాసం కాంటెక్స్ట్ లో కనుక మనం ఆలోచిస్తే ఎప్పుడు కూడా పోగొట్టుకునేది ఎక్కడంటే కల్వరి సిలువలో మనందరి పాపములు ఆయన మీద పడ్డప్పుడు, అప్పుడు మాత్రం నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిస్తూ అనే మాటని మనము ధ్యానం చేస్తాం, జ్ఞాపకం చేసుకుని అప్పుడు మాత్రమే ఆ సహవాసం బ్రేక్ అయినట్టు మనం చూడగలం. తిరిగి మళ్ళీ ఆ సహవాసము ఆయన మరి చివరి మాటకు వచ్చేసరికి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్న మాటతో తిరిగి పునరుద్ధరింపబడింది అని చెప్పి మరి ఆ పెనాల్టీ చెల్లించేసి ఆయన తిరిగి సహవాసం నెలకొల్పుకున్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూడాలి. నేను మెయిన్గా సహవాసాన్ని ఫోకస్ చేస్తూ ఈ విషయాల్ని జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మరి క్రీస్తు కలిగిన క్రీస్తు వలె మరి ఉండాలి అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ రీతిగా ఎంతో మంది దేవుని ప్రజలు అలాంటి ప్రేమను చూపించగలిగారు. అందుకే చెప్తా ఉంటారు, మదర్ తెరిస్సా మరి క్రీస్తు ప్రభు ప్రేమని చూపించే విషయంలో ఆమె ఎలా చేసిందో మనకి తెలుసు. మరి ఎవరో చెప్తా ఉన్నారు, ఎలా చూపించగలిగావమ్మా ఈ ప్రేమను అంటే, ఆయన ప్రేమ నాలో ఉంది కనుక ఆ ప్రేమని నేను చూపించాను అని చెప్పి ఆమె చెప్పినట్టు మనము చూడగలం. కాబట్టి మరి క్రీస్తు నుండి పొందిన ప్రేమను అనేకులకు పంచాలి అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. విశ్వాసం ప్రోత్సహించడానికి యోహాన్ గారి విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవునితో ఉన్న సహవాసాన్ని మరి కొనసాగించడానికి మాటలు చెప్తా ఉన్నాడు. అబద్ధ బోధకుల నుండి విశ్వాసుల్ని కాపాడడానికి ఈ మాటలు ఈయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. క్రీస్తుని కలిగిన మరి క్రైస్తవుడు విశ్వాసంలో బలపరచబడి ముందుకు వెళ్ళాలని చెప్పి మరి ప్రభువును ఇక్కడ మనకు పోలికగా చెప్తా ఉన్నాడు. మంచిది, ముందుకు వెళ్దాం. మనము ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనం పరిశీలిస్తే మొట్టమొదటి విషయాన్ని మనం చూసాం. రెండవదిగా, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెలోషిప్? ఫెలోషిప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంది? ఇక్కడ మనం గమనించినట్టయితే మరి 1వ అధ్యాయము 1 నుంచి 2వ అధ్యాయం 2 వరకు గనక మనము చూసినట్టయితే మరి ఈ సహవాసం యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనము గమనించగలం. ఏంటి సహవాసం ద్వారా మనము ఎలా ఉండగలమని చెప్పి ఇక్కడ యోహాన్ గారు తెలియదు ఆ క్యారెక్టరిస్టిక్ చూసినట్టయితే మొట్టమొదటిది 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సో ఇక్కడ ఈ వచనాన్ని గమనించినట్లయితే, వాకింగ్ ఇన్ లైట్ బట్ నాట్ ఇన్ డార్క్నెస్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెలోషిప్ మొట్టమొదటిది ఏంటంటే మరి ఇక్కడ
యోహాన్ గారు మనకు చూపిస్తున్నాడు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుంటే మరి మనము వెలుగులో నడవాలి. వెలుగులో నడుస్తూ చీకటికి దూరంగా ఉంటాం. ఆయనతో కూడా సహవాసం గలవారం చెప్పుకొని చీకట్లు నడిచిన మనం అబద్ధం ఆడుతూ సత్యము జరిగించు. అంటే దీని ఉద్దేశము సహవాసము, దేవునితో సహవాసము మనల్ని వెలుగులో నడిపిస్తుంది. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెలోషిప్. రెండవదిగా మనం చూసినట్టయితే అక్కడే 7వ వచనం కూడా చదువుకుందాం. 1వ అధ్యాయం 7వ వచనం. 7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం చూసే మ్యూచువల్ ఫెలోషిప్. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెలోషిప్ ఈస్ వాకింగ్ ఇన్ ద లైట్ బట్ నాట్ ఇన్ డార్క్నెస్. రెండవది మ్యూచువల్ ఫెలోషిప్. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎట్లా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. కాబట్టి మ్యూచువల్ ఫెలోషిప్. మూడవదిగా మనం చూసినట్టయితే 8 నుంచి 10 వచనాల్లో మనం చూసినట్టయితే మూడవ ఫెలోషిప్ క్యారెక్టరిస్టిక్ ఇక్కడ మనం చూడగలం. 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుతారా? 8, 10. మనం పాపము లేని వారమని చెప్పుకొని నేడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని నేడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెలోషిప్ లో మూడవది ఏంటంటే కన్ఫెసింగ్ సిన్ అండ్ బీ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మన సహవాసంలో, దేవునితో సహవాసంలో లోకంలో ఉన్నాం. ఏదైనా విషయంలో మరి పొరపాటు జరిగినప్పుడు, తప్పిపోయినప్పుడు మనం ఏం చేయాలని ఇక్కడ ఈ సహవాసం కోరుకుంటుందంటే మనము మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయాలి. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెలోషిప్. మనము ప్రభు సన్నిధిలో మన పాపను ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా మనము కడగబడవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఇవి మరి ఫెలోషిప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద కాండక్ట్ ఆఫ్ ఫెలోషిప్? ఫెలోషిప్ యొక్క కాండక్ట్ ఏంటి? ఫెలోషిప్ యొక్క కాండక్ట్ 2వ అధ్యాయం 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఓబే గాడ్స్ కమాండ్. సహవాసం, మన సహవాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సహవాసంలో ఉన్న మనం అందరం కూడా దేవుని ఆజ్ఞలకి ఒబే అవ్వాల్సిన వారంగా ఉన్నాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనేలా దీనివల్ల ఆయనని ఎరుగున్నామని తెలుసుకుందాం. ఒబేయింగ్ గాడ్స్ కమాండ్ మన జీవితంలో మరి దీన్ని మనం అనుసరించవలసిన వారంగా ఉన్నాం. యోహాన్ గారు ఆనాటి సంఘాలకు రాస్తూ ఏ విధంగా మరి ఆ కాండక్ట్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనకు కాండక్ట్ సర్టిఫికెట్ అనేది ఇస్తూ ఉంటారు స్కూల్స్లో. మనము ఆ స్కూల్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్కి మనం ఒబే అయ్యి మరి మనం డిసిప్లైన్డ్గా మన కోర్స్ అక్కడ కంప్లీట్ చేసినప్పుడు ఈజ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ వర్ గుడ్ అని ఇస్తారు, లేదా సాటిస్ఫాక్టరీ అనిపిస్తారు. అయితే క్రీస్తు విశ్వాసిగా, ఆయనతో సహవాసం కలిగిన దేవుని బిడ్డగా మన యొక్క కాండక్ట్లో
దేవుని యొక్క ఆజ్ఞలకి మనం లోబడవలసిన వారంగా ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్టయితే వాట్ ఆర్ ద కాండక్ట్ ఆఫ్ ఫెలోషిప్ అని చూసినట్టయితే 2వ అధ్యాయం 9వ వచనం. 2:9. 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన ఉమ్. సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఆ, అంటే ఈ ఈ ఈ లక్షణం ఏం తెలియజేస్తుంటే లవ్ బ్రదర్స్, తన సహోదరుని ప్రేమించాలని చెప్తా ఉంది. తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. అంటే ఈ మాట ఏం చెప్తా ఉందంటే మరి ఒకరినొకరు ప్రేమించుకోవాలి అన్న మాట చెప్తుంది. మూడవదిగా మరి వాట్ ఆర్ అవర్ కాండక్ట్ ఇన్ ద ఫెలోషిప్ అని చూసినట్టయితే 2వ అధ్యాయము 15-17 వచనాలు మనం చూసినట్టయితే 15-17 మనకు బాగా తెలిసిన వాక్యము. మరి చాలాసార్లు మనము టెంప్టేషన్స్ లో ఈ మాటని మనము చదువుకుంటాం. 2వ అధ్యాయం 15-17. ఈ లోకంనైనాను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి, ఎవడైనా లోకం ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన కలిగి పుట్టినవి కావు, అవి లోక సంబంధమే. లోకమును దాని ఆశ గతించిపోవచ్చునే గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుసు. ఈ మాట మనకేం తెలుస్తుంటే ఓవర్కమింగ్ ద టెంప్టేషన్స్, obeying God's command, love our brothers, and overcoming temptation. These are the conducts of fellowship. యోహాన్ గారు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో మనం చూసాము. ఈ పత్రిక మరి సహవాసం కోసమని, సహవాసము పరిపూర్ణమై సంతోషం కావాలని రాస్తున్నట్టు చూసాం. పాపం చేయకుండా ఉండడానికి రాశాడు. అబద్ధ బోధకుల నుంచి జాగ్రత్తగా ఉండడానికి రాశాడు. మనము విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి, నిత్య జీవము మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడని చెప్పని మరి ఆ ఉద్దేశంతో రాశాడని చూసాము. సహవాసం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏందో మనం చూసాము. మరి మనము వెలుగులో నడుచుకోవలసిన వారము, చీకట్లో కాదు. మరి మ్యూచువల్ ఫెలోషిప్ కలిగి ఉండాలని, అనునిత్యము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ మరి ప్రభు రక్తం ద్వారా మనం కడగబడుతూ ఉండాలన్న విషయాన్ని క్యారెక్టరిస్టిక్ కింద చూసాం. కాండక్ట్ ఆఫ్ ఫెలోషిప్ లో దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడి ఉండాలని, మరి తోటి సహోదరులను ప్రేమించాలని, టెంప్టేషన్స్ ని, శోధనలు జయించాలని చెప్పి మరి 2వ అధ్యాయం 15-17 వచనంలో మనము చూస్తూ వచ్చాం. అయితే ఈ సమయంలో ఈ సహవాసంలో కొనసాగటం ద్వారా మనకేమి మేలు చేకూరుతుంది అన్నది మనం ఒకసారి చూద్దాం. దేవునితో సహవాసం, దేవుని బిడ్డల సహవాసము, ఇది కొనసాగించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ప్రభు రాకడ వరకు ఇందులో మనము కొనసాగవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే దీని ద్వారా మనము ఎలాగా ఈ కంటిన్యూషన్ మనకు ఎలా దీన్ని మనము కొనసాగించవలసిన వారంగా ఉంటాం. ఏం చేస్తే ఇందులో మనం కొనసాగుతాం? ఈ సహవాసం కొనసాగటానికి మనం ఏం చేయాలి? లేక సహవాసం ద్వారా జరిగే మేలు అన్నా అంటే చూద్దాము. చాలా ఆ, విషయాలు చెప్పారు మీరు. ఆ, ఒకటేంటంటే మీరు చెప్పిన దాంట్లోనే వ్యక్తిగత పరిశుద్ధత అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అన్న. చేస్తాం.
ప్రతి వ్యక్తి సహవాసంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను ఆయన వెలుగులో హోలీనెస్ లో లేకపోతే అది మీనింగ్ఫుల్ ఫెలోషిప్ కాదనమాట. అందుకనే స్టార్టింగ్ లో ఎస్. ఆయన ఏమన్నాడంటే వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్, మనందరికి ఒకరితో ఒక సహవాసం ఉంది, అది దేవునితో కూడా ఉందన్నాడు. ఇది ఫెలోషిప్ నాట్ జస్ట్ ఇట్స్ ఫెలోషిప్ అనేటువంటిది ఒక క్లబ్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ ద వరల్డ్ ఫెలోషిప్, ఎస్. క్రిస్టియన్ ఫెలోషిప్. అండ్ క్రిస్టియన్ ఫెలోషిప్ వ్యక్తిగత పరిశుద్ధత అనేటువంటిది అది ఇట్స్ హారిజాంటల్ ఫెలోషిప్ అండ్ ఇట్స్ వర్టికల్ ఫెలోషిప్. ఎస్. సో ఒకరితో ఒకరికి అలాగే అందరూ కలిసి దేవునితోటి అప్పుడే అది మీనింగ్ఫుల్ సహవాసంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి దేవునిలో లేకపోతే ఇంకా అక్కడ ఫెలోషిప్ లో గ్యాప్ వస్తుంది అనమాట అన్నది. అది అదే నరసింహ కరెక్ట్. అంటే మూడో అధ్యాయం 3వ వచనంలో నువ్వు చెప్పిన మాట మనం చూడు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొని, శాంటిఫికేషన్ టు బి లైక్ ఆయన వలె ఉండటానికి మరి దేవునితో సహవాసం అనేది ఆయన పవిత్రుడు ఉన్నట్టు తన్ను కూడా పవిత్రంగా చేసుకునేవాడుగా ఉంటాడు. తర్వాత మరి మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో చూస్తే ఇక్కడ రాయబడ్డ మాటను చూస్తే 3వ అధ్యాయం 9, 10లో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిల్చును గనక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడను. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. అంటే ఇక్కడ హేటింగ్ సిన్ యొక్క కంటిన్యూషన్ ఆఫ్ ఫెలోషిప్ లో ఇలాగ కొనసాగట్లో మరి ఆయన వలె మనం ఉండటానికి, మరి ఆయన పవిత్రులు ఉన్న ప్రకారము మనము పవిత్రులే ఉండటానికి, తర్వాత రెండవదిగా మరి ఆ పాపాన్ని హేట్ చేసే వాళ్ళగా ఉంటామని చెప్పి, తర్వాత మూడవదిగా 14, 16 వచనాలు చూస్తే లవింగ్ బ్రదర్స్, మరి ఇతరులను ప్రేమించే వారిగా ఉంటామని చెప్పి మనము ఇక్కడ విషయాలు చూస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి 16వ వచనంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బద్దులమై ఉన్నాము అని. సో దీన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ లవ్ అండ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లవ్, కంటిన్యూషన్ ఆఫ్ ఫెలోషిప్ ద్వారా వాస్తవానికి మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని విశ్వాసించు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. దేవుని యొక్క ప్రేమను అక్కడ డిక్లేర్ చేశాడు. మరి ఈ 1వ కరెక్ట్ గా గమనించండి, ఇదే యోహాన్ గారు అక్కడ 3:16లో రాయబడ్డ ఈ మాటని ఇక్కడ 1 యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం వచ్చేసరికి ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాం. అక్కడేమో డిక్లరేషన్ ఆఫ్ లవ్ అండ్ ఇక్కడికి వచ్చరికి డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లవ్. దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. అలా ఉన్నప్పుడే ఇది మనము చేయగలం. ఈ యొక్క దీన్ని గమనించాలని అనుకుంటా ఉన్నాను. యోహాను 3:16లో డిక్లరేషన్ ఆఫ్ లవ్, 1 యోహాను 3:16లో డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లవ్. దేవుడు సో కాబట్టి దేవుడు ఎంతో మనల్ని యోహాన్ గారు ఎంతగా ఈ ఫెలోషిప్ ని దేవుని బిడ్డల సహవాసాన్ని తను
ఆ తన యొక్క ఆ ఉద్దేశంలో ఎంత డెమాన్స్ట్రేషన్ చేయడానికి చూస్తున్నాడో మనం ఇక్కడ గమనించగలం. చివరిగా మరి 23వ వచనాన్ని మనం చూసినట్టయితే 23వ వచనంలో ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొను ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. సో దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, లవ్ వన్ అనదర్. మనము ఒకరినొకరు ప్రేమించవలసిన వారంగా ఉంటాం. సహవాసం గురించిన మరి ఎన్నో విషయాలు ఇక్కడ ఆయన మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. కాబట్టి మరి ప్రియ దేవుని ప్రజలారా, ఎంత చక్కగా ఈ యొక్క ఫెలోషిప్ లెటర్ ని ఈయన రాస్తున్నాడో మనము చూడగలం. అయితే ఇప్పటికే సమయము దాటిపోయింది. మరి ఒక్కసారిగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాన్ గారు ఈ పత్రిక ద్వారా మనకు నేర్పించబోయే ఆధ్యాత్మిక సత్యాలు ఏంటంటే ఇవి నేను ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ మీ గమనానికి తీసుకుని రావాలని ఆశపడతా ఉన్నాను. ఒక ఈ మాటలు అంటే వీటన్నిటిని బట్టి సహవాసం ఆయా అభిప్రాయాలు వాటి నుంచి సేకరించిన విషయాలు నేను మీ ముందు 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, సహవాసము మన ఆత్మకు లంగరు లాంటిది, అట్టివారు సైతానుకు లొంగరు. సహవాసము మన ఆత్మకు లంగరు, అట్టివారు సైతానుకు లొంగరు. రెండవది, చీకటి జీవితము సిలువకు కారణం కనుక వెలుగును సమీపించుదాం, వెలుగు జీవితము జీవిద్దాం. చీకటి జీవితము వెలుగు కారణం, వెలుగును సమీపించుదాం, వెలుగు జీవితం జీవితం. మూడవది, పాపంతో పతనానికి అడుగులు వేయవద్దు, పరిహారం చేసి ప్రభు పాదాలను విడిచిపెట్టవద్దు. పాపంతో పతనానికి అడుగులు వేయవద్దు, పరిహారం చేసి ప్రభు పాదాలను విడిచిపెట్టవద్దు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు, ప్రాణం పెట్టిన ప్రభువును ప్రేమించుట మరి మానవద్దు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు, ప్రాణం పెట్టిన ప్రభువుని ప్రేమించడం మానవద్దు. అబద్ధ బోధకులకు అవకాశం ఇవ్వద్దు, అసలైన సత్యానికి దూరం కావద్దు. అబద్ధ బోధకులకు అవకాశం ఇవ్వద్దు, అసలైన సత్యానికి దూరం కావద్దు. ఆరవది, చెడ్డ బుద్ధితో బ్రతకవద్దు, చెడుతో సత్యానికి అడ్డుబండగా మారవద్దు. 7, యేసు కొరకు ఏమి చెయ్యని ఒట్టివారంగా కాక ఆయన ఎట్టివాడో అట్టివారమై ఆయనలో గట్టివారమై సత్యం కోసము నిలబడాలి, సత్యం కోసము జీవించాలి. ఈ పత్రిక ద్వారా ఈ 7 విధాలైన ఆధ్యాత్మిక సత్యాలు మనము నేర్చుకుంటాము అని చెప్పి వ్రాయబడిన విషయాలు మీకు నేను తీసుకుని వస్తాను. కనుక మరి ఈ సహవాస పత్రిక దీన్ని మరి ద్వారా మనము ఛాలెంజ్ చేయబడి సహవాసాన్ని, దేవునితో సహవాసము, మరి ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ మెన్, మరి దీన్ని ఎంత అవసరమో ఎంత ఆవశ్యకదో ఒక పత్రిక దీని మీద పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుడైన యోహాన్ ద్వారా రాయించాడు అని అంటే మరి దీని యొక్క ఆవశ్యకతను మనం గుర్తెరిగి మరి మిగిలిన జీవితంలో ఈ సహవాసాన్ని కొనసాగించాలని. నిజంగా చాలా బాధేస్తా ఉంది. ఆరంభ దినాల్లో ఎంతో ఉజ్జీవంగా ఈ ఫెలోషిప్ ని నడిపిస్తా వచ్చాం, కానీ ఇప్పుడు మరి చాలా కొద్ది మందిగా మాత్రమే కూడుకుంటూ మరి మనము ముందుకు వెళ్తున్న వారంగా ఉంటా ఉన్నాం. దయచేసి మనము ఈ సహవాసాన్ని పునరుద్ధరించుకుందాము. మరి ప్రభు రాకడ పర్యంతము మనము ఈ సహవాసంలో కొనసాగుతూ నమ్మకంగా ముందుకు కొనసాగదు. మరి ప్రభు చిత్తమైతే రానున్న దినాలకైనా చక్కటి ప్రణాళిక సిద్ధం చేయబడింది. అది మరి ప్రభు చిత్తమైతే గ్రూప్ లో ఉంచబడుతుంది. ఆ ప్రకారము ముందుగా
ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం ఎవరు కూడా కాదనక సిద్ధపడి ఈ సహవాసాన్ని మనం పెంపొందించుకోవడానికి మరి ఆ షెడ్యూల్ ప్రకారం ముందుకు కొనసాగుతూ మనము సహవాసం ఎంకరేజ్ చేయబడుతూ ముందుకు కొనసాగు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అనిల్. థ్యాంక్ యూ సో మచ్ ఓబులేస్ అన్న. యోహాను పత్రిక సహవాసం అనే మూల అంశాన్ని నుంచి చాలా చక్కటి విషయాలను మా వెనుకల్లోనికి తీసుకొచ్చినందుకే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకళ్ళు మేబీ కోటేశ్వరరావు అన్న ఒక చిన్న ప్రార్థన చేస్తారన్న. ఓకే, రజనీకాంత్ అన్న. బ్రదర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, జస్ట్ నేను ఒక 10 minutes కూడా కాలేదు నాకు ఈరోజు కొంచెం టైం దొరికేసరికి ఓబులేస్ అన్న అనేసరికి నేను జాయిన్ అయ్యాను. ఫర్గివ్ మీ, నేను మెసేజ్ మొత్తం వినలేదు. ఒకవేళ చేయమంటే చేస్తాను. నేను విన్న విషయాల గురించి మా దయ కలిగిన ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మీ పాదాలకు వందనాలు. చాలా దినాల తర్వాత ఈ ప్రియమైన అన్నదమ్ములతో కలిసి కాసేపు నాకు లభించిన వెసులుబాటును బట్టి నేను విన్న మాటలు మీ దృష్టికి మా దృష్టికి ఆమోదయోగ్యంగా ఉండటానికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయినా నా తండ్రి, మీ బిడ్డలు పాపము చెయ్యరు, చెయ్యజాలరు. నా ప్రభువా, మీరు మమ్మల్ని ఒక ఉన్నతమైన పిలుపు కొరకు పిలిచారని, ఆ పిలుపులో మేము నిలబడి కదం తొక్కుతూ ముందుకు సాగాలని పరిస్థితులు మమ్మల్ని వెనక్కి లాగినా, మనుషులు మమ్మల్ని వెనక్కి లాగినా, ఏ కోశాన కూడా మేము ఆగకుండా నిరంతరము మీకు మహిమ తెచ్చేటటువంటి బిడ్డలుగా ఉండాలని మా ప్రియమైన సహోదరులు, నాకంటే పెద్దవారు, నాతో పాటు కలిసి మరి కావలి ఆ పరిసరాల ప్రాంతాల్లో సహవాసం చేసిన ప్రియమైన సహోదరి సహోదరులందరినీ మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. మేము వయసు రీత్యా ఎదుగుతున్నాం. కుటుంబాలు, ఉద్యోగాలు, సేవ, రకరకాల వ్యాపకాలలో మేము మునిగి తేలుతూ ఉన్నప్పుడు, మేము ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా వాక్యానికి కట్టుబడి క్రీస్తు ప్రేమకు లోబడి సహవాసాన్ని పునరుద్ధరించుకుంటూ లోక స్నేహం కాక క్రైస్తవ ఆ స్నేహానికి సంబంధించిన సహవాసం కలిగి ఉండటానికి మాకు మీరు సహాయం చేయండి. మాలో లోపాలున్నాయి, వాటిని సరిదిద్దుకుంటూ వాటిని మేము మరలా పునరావృతం కాకుండా చూసుకోవటానికి సహాయం చేయమని వాక్యం చెప్పిన మా ప్రియ అన్నగారు ఓబులేస్ అన్నని మీరు రాబోయే దినాల్లో మంచిగా వాడుకోమని, దీనికి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ప్రియమైన బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, వారి యొక్క పనిపాటలను దీవించమని క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.